నార్త్ జోన్ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టురట్టు చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. తమకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ మూట గుట్టు రట్టయింది. వీరి వద్ద నుండి 8,40,40,000 నగదు, 8 చరవాణిలు, క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ఉపయోగించే టీవీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్ కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడిగా గుర్తించిన విశాఖపట్నంకి చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని, త్వరలో ప్రధాన నిందితుడు రాకేష్ ను పట్టుకుంటామని తెలిపారు. బెట్టింగ్ కి పాల్పడిన గోసంశెట్టి వీరప్రసాద్, జాజుల బాలచక్రం, నల్లల లక్ష్మీ నరసయ్య, కొడతాల నానాజీలను రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన స్థానిక కోరుకొండ సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు మార్గాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని, అటువంటి ఆన్లైన్ బెట్టింగ్లు, జూద క్రీడలకు మధ్యతరగతి ప్రజలు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. అండి ఎస్ఐ గారు ఓకే ఈసారి సార్ మా మీడియా ఎస్ఐ గారు ఓకే సార్ ప్రిపేర్ చేయడం దాంట్లో బాగా కష్టపడ్డారండి. ట్రైన్ ఎస్ఐ గారండి. అవునండి, ట్రైన్ ఎస్ఐ గారు ఫస్ట్ టైం మీరు అవార్డు తీసుకున్నారు. కూడా సీతానగరం పిఎస్ఐ గారు ఎస్ఐ గారు ఇలా ఓకే తీసుకుంటూనే ఉంటారు. ప్రసాద్ రమేష్ ఒక వ్యక్తి వైజాగ్ లో ఉన్నాడు, మిగిలిన వాళ్ళ వివరాలు తెలియాల్సింది. రాకేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. చెప్పాం కదండి, 8,40,40,000 రూపాయలు క్యాష్, 8 మొబైల్ ఫోన్స్, ఒక టీవీ, ఒక స్కూటీ. ఇట్లాంటి బెట్టింగ్లకి లోన్ అయ్యి అప్పులు పాలయ్యి నేరాల దారి పట్టి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం ఇటీవల కాలంలో పరిశీలిస్తున్నాం. కాబట్టి యువతకి, వాళ్ళ పేరెంట్స్కి, అందరికి కూడా మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, ఇట్లా పెడదావో పట్టకుండా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారనేది జాగ్రత్త వహించాలి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకి అందజేస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చెడదోవ పట్టకుండా కాపాడగలిగిన వాళ్ళు అవుతారు అందరూ. అడ్మినిస్ట్రేటివ్ ఎక్సిజెన్సీస్, పరిపాలన సౌలభ్యం, పరిపాలన సంబంధిత ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచారు. అలానే కోరుకొండ ఎస్ఐ గారు, సీతానగరము ఎస్ఐ వాళ్ళ స్టాఫు, వాసంశెట్టి సీను హెడ్ కానిస్టేబుల్, సంగన వరప్రసాద్ కానిస్టేబుల్, రమేష్ కానిస్టేబుల్ సీతానగరం, గోవింద్ కోరుకొండ సర్కిల్ ఆఫీస్, చింతల సతీష్ అండ్ మిగిలిన వాళ్ళు. ఈరోజు మార్నింగ్ అండి, ఈరోజు మార్నింగ్ కాపవరం గుడి దగ్గర అండి, మన కాపవరం విలేజ్లోనే గుడి దగ్గర. అది ఫర్దర్గా విచారణలో తెలుస్తుంది. ఉన్నాయి అది అంత ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఉన్నాయండి, హౌస్ ఓనర్ ఉంటారు, తెలుసుకుంటామండి. ఈ కేసులో మొదటి ముద్దాయిన వీరబాబు అద్దెకి తీసుకున్నాడు.
వీళ్ళలో ఎంప్లాయీస్ ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. పేకాట కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. కొడతల్ల నానాజీ మీద ఇది ఫస్ట్ టైం అండి. ఏంటండి అది విచారిస్తాం. ఎవరు వీళ్ళు ఎలా రెంట్కి తీసుకున్నారు, వాళ్ళకి ఏం చెప్పారు అనేది. మేము చెప్పేది కూడా అంటే అపరిచితుల వ్యక్తులకి ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యాంటిసిడెంట్స్ అంటే వాళ్ళ పూర్వ నేర చరిత్ర ఏంటి అనేది స్టేషన్లో సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు, రెంట్కి తీసుకుంటూ ఉంటారు. రెంట్కి తీసుకున్న వ్యక్తి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అనేది కూడా ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి తెలియని పక్షంలో పోలీస్ స్టేషన్ని సంప్రదిస్తే మేము వాళ్ళ వివరాలు వాళ్ళ నేర చరిత్ర విచారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనమాట. మీ ద్వారా ఈరోజు ఉదయం మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గోసంశెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు, కాపురంకి చెందినవాడు. అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల, ఇతను కూడా కాపురం. నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి, ఇతను అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం. 4వ వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ, ఇతను గుమ్మలదొడ్డి గ్రామం, గోకవరం మండలం. వీళ్ళ 4 కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించి కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,000 రూపాయల క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 4 కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, ఇతను వైజాగ్లో ఉంటాడు. అతను వీళ్ళకి ఐడీస్ సప్లై చేయడం జరుగుతుంది. అతనితో పాటు మరి కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది.